నల్గొండ జిల్లాలో సినీ ఫక్కీలో 86 లక్షలు వసూలు చేశారు నిందితులు. ఫేక్ సుపారీ పేరుతో ప్లాన్ రూపొందించి డబ్బులు వసూలు చేశారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిందితులను రిమాండ్కు తరలించారు నకరేకల్ పోలీసులు. నిందితుల నుంచి 3 కార్లు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. యూట్యూబ్లో ఉన్నటువంటి అతని యొక్క ఫొటోస్, అతని యొక్క వీడియోలు చూసి ఇతను A2 అయినటువంటి దుంప సాయికృష్ణ వాళ్ళ A1 యొక్క చిన్నమ్మ కొడుకు అవుతాడు. అతను స్టూడెంట్ BSc ఫైనల్ ఇయర్ చదువుతుండు హైదరాబాద్లో. అతని సొంత గ్రామం వచ్చేసి నిడమనూరు మండలం ముకుందాపురం. అతనికి మనం ఏ విధంగా అన్నా సరే ఈ విధంగా నువ్వు మెంటల్ రాజేష్ లాగా యాక్ట్ చేయి, వీళ్ళ అమాయకులు, వీళ్ళను మనం బెదిరించి డబ్బులు తీసుకోవచ్చు అని చెప్తే అతను కూడా సరే అని ఆ మెంటల్ రాజేష్ యొక్క ఫోటోలు అతనికి A2కు పెట్టడం, వీడియోలు కూడా అతను చూపించడం జరిగింది. ఈ క్రమంలో ఇతను A1 సామలింగారెడ్డి వాళ్ళ కొడుకు రిక్వైర్మెంట్ని మరియు కోడలు అయినటువంటి విజేత ఎలియాస్ శ్రావణ్య వాళ్ళ ముగ్గురిని అక్కడ పిలిపించేసి ఇక్కడ మార్కెట్లోకి పిలిపించి లింగారెడ్డికి వాళ్ళకు ఉన్నటువంటి భూమి పంచాన్ని బేస్ చేసుకొని వాళ్ళ అపోనెంట్ పార్టీ అయినటువంటి సురేందర్ రెడ్డి మెంటల్ రాజేష్ను అప్రోచ్ అయ్యాడు. అతనికి 40 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చిండు, మీ కొడుకు రిక్రూట్మెంట్ని చంపమని, మీ పంచాయతీలో అతను మెంటల్ రాజేష్ ఇన్వాల్వ్ అయ్యింది అక్కడ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. వీళ్ళు లింగారెడ్డి లవోదిబోమని మెత్తుకొని ఆల్రెడీ అతను పెద్ద కొడుకు చనిపోవడం జరిగింది. చిన్న కొడుకు చచ్చిపోతే ఎట్లా అని చెప్పేసి